ఆయన నమ్మలేదు. ఇప్పుడు మీరు ఇది ప్రిన్సిపల్ డాక్యుమెంట్ అప్రూవల్ చూసి దీన్నన్నా నమ్ముతారా? నమ్మరు. వైసీపీ పార్టీ నేతలు దీన్ని కూడా నమ్మరు. వారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే బైబిల్, భగవద్గీత, ఖురాన్. అన్న చెప్పేశాడు, వీళ్ళందరూ ఫాలో అయిపోతారు. మొత్తం అంతా మేమే చేశాం. నిన్న వాళ్ళ నాయకులు కూడా ప్రెస్ మీట్లు ఒకరి తర్వాత ఒకరు పెట్టారు. 950 కోట్లు R&Rకి ఇచ్చేసారు. ఇప్పుడు నేను చూపించిన లెటర్లోనే చెప్పారు 856 crores ఆల్రెడీ స్పెండ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక పోనీ 100 కోట్లు ఏదో నిచ్చుంటారు. దానికి చంద్రబాబు నాయుడు గారే మొత్తం స్టేట్ చోరీ చేస్తారంట ఎంతవరకు సమంజసం? పైపొచ్చి ఈ రోజు వరకు లేట్ అవ్వటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. లేకపోతే ఈ 2022-23కే పూర్తి అయిపోయింది అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ రోజు అప్ అండ్ రన్నింగ్ లో ఉండేది. ఎందుకు? 2019 ముందు అన్ని అనుమతులు వచ్చేసాయి, బిడ్డలు కూడా ఫైనలైజ్ అయిపోయారు, అన్ని అయిపోయినాయి. ఈయన అడుక్కున్నారు కదా వెళ్ళి, నేను కోర్టుకి వెళ్తాను, మొత్తం ఆపిచ్చేస్తాను, మీరెవరు భూములు ఇవ్వద్దు, నా ప్రభుత్వం వచ్చాక మీకు మళ్ళీ నేను వెనక్కి ఇచ్చేస్తాను భూములు, అసలు ఇక్కడ ఎయిర్పోర్ట్ అక్కర్లేదు, కొచ్చిన్ లో ఎంత ఉంది 800 ఎకరాలే, చిన్న ఎయిర్పోర్ట్ ఎంత ఉంది 1200 ఎకరాలే, ఇక్కడే 350 ఎకరాలు ఉంది, అయినా ఈగలు తోలుకుంటున్నారు, ఏం ఇవ్వలేదు, కావాలంటే 100-200 ఎకరాలు తీసుకుందాం చాలు, వద్దు అన్న వ్యక్తి మరి 2019 వచ్చాక 4 సంవత్సరాలు దాన్ని ఆపేశారు. ఆయన పాపమే కదండి. మళ్ళీ ఇందా నేను చెప్పినట్టు డీల్ కుదుర్చుకొని ముందుకెళ్లారు. వాళ్ళు ఉన్నది ఆ రోజు మళ్ళీ ఆయన నిన్న ట్విట్టర్లో నితిన్ గడ్కరీ గారి ఎల్బి ఒక సాక్ష్యం పెట్టాడు. ఆయన ఇదిగో నితిన్ గడ్కరీ గారి సాక్ష్యం, నేనే చేశాను మొత్తం. ఆ రోజు సమిట్, గ్లోబల్ సమిట్ ఏదో పెడితే నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు ఇదేమన్నారు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వైజాగ్ కి 6 వర్షాల బీచ్ లో అక్రాస్ బీచ్ రోడ్డు కావాలి. అదే సార్ రోడ్లు కదా, అదే నాకు అర్థం కాలేదు. అందులో ఆయన మాట్లాడింది రోడ్ల నిర్మాణం గురించి మాట్లాడారు. మరి ఎయిర్పోర్ట్ అనేటటువంటిది ఎక్కడన్నా ఉందా అందులో? నాకైతే కనిపించలా. మీరు చూసారా వీడియో? అదే చెప్తున్నాను. ఆయన ఆ రోజు నేను విన్నాను కూడా. అయితే ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వైజాగ్ కి ఒక హై స్పీడ్ 6 ట్రాక్ హైవే రోడ్డు కావాలి. దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వేగంగా ప్రయాణికుల యొక్క ప్రయాణం జరుగుతుంది. సో దానికి ఆ రోజు 6 వరుసల రోడ్డు అడిగారు. దానికి 6,500 కోట్లు అవుతుంది, 55 కిలోమీటర్లు. అయితే ఆ రోజు నితిన్ గడ్కరీ గారు చెప్పారు ఏంటంటే, ఓకే నేను అప్రూవ్ చేస్తాను, అయితే ల్యాండ్ ఎక్విజిషన్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భాగస్వామి కావాలి, అలాగే దీంతో పాటు 157 ఎకరాలు మల్టీ లాజిస్టిక్ పార్క్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలి, అలాగే ఈ రోడ్డు నిర్మాణానికి GST ఎగ్జంప్షన్స్ ఇవన్నీ ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తారని ఆయన అన్నారు. కాబట్టి నేను ఐఎమ్ రెడీ ఫర్ దిస్ రోడ్ అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆ తర్వాత సంవత్సరం పాటు ఉన్నారు కదా, మరి మీరేమైనా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ వాటా ఇచ్చి అన్ని చేశారా? ఈ రోజు కూడా అవ్వలేదు. ఈ రోజు కూడా అలాగే ఉంది. 6 వరుసల రోడ్డు ఏం లేదు అక్కడ, అలాగే ఉంది. మరి దానికి ఎవరు కారణం? దానికి మీరు రిలీజ్ చేసిన అమౌంట్ ఎంత? నేను మీ మంత్రి గారు, నేను మాజీ మంత్రులు చెప్తున్నారు 9 కోట్లు. ఆ రోడ్ల నిర్మాణానికంట వీళ్ళు ఇచ్చి 9 కోట్లు. ఇది 6,500 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ కి 9 కోట్లు ఇచ్చి అయిపోయింది అంటే అయిపోయిందా?